ఆకునూరు ప్రజల సమస్యలే మా బాధ్యత. చెప్పిన మాట నిలబెట్టుకునే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలోని ఆకునూరు గ్రామంలో ఇంటింటికి కూటమి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీసీ కాలనీలో తాగునీటి సమస్యను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన 30 లక్షలతో కొత్త తాగునీటి పైప్లైన్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేశామని, త్వరలోనే టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రజలకు సంక్షేమం, గ్రామాలకు అభివృద్ధి ఈ రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈరోజు ఆకునూరులో ఇంటింటికి వెళ్ళి సమస్యలు అడిగి తెలుసుకోవడం, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో బీసీ కాలనీలో ముఖ్యంగా ప్రధాన సమస్య త్రాగునీటి సమస్య ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరూ తెలియజేయడం జరిగింది. వెంటనే 30 లక్షల రూపాయలతోటి దీని యొక్క పైప్ లైన్లు మార్చేది శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే టెండర్లు పిలిచి అతి త్వరలో ఈ పనులు ప్రారంభిస్తాం. అలాగే దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో ఈ గ్రామంలో నరేగా నిధులు సుమారుగా 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ప్రధాన రహదారి ఆకునూరు కడవకొల్లు కుందేరు లింక్ రోడ్డు వచ్చి దాదాపు 6 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. అది ఒక రాబోయే వారంలో పూర్తి చేయడం జరుగుద్ది. దాన్ని కూడా ప్రారంభోత్సవం చేస్తాం. పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చేసి పెన్షన్లు, తల్లికి వందనం, అలాగే రైతు అన్నదాత సుఖీభవ, ప్రతిదీ కూడా మహిళలకి గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇలా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా చేస్తున్నాం. ఇంకా కొంతమందికి పెన్షన్లు రావాల్సినవి ఉన్నాయి, తెలియజేశారు. త్వరలోనే అవి కూడా శాంక్షన్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.